మాజీ సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక జగన్ భద్రతపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని ఈ సందర్భంగా తెలియజేశారు. కూటమి పాలన ఇలానే కొనసాగితే ప్రజల ఉద్యమాలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. జగన్ కు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని బొత్స తెలియజేశారు. అంతకుముందు నంద్యాల వెళ్ళారు మహానంది అక్కడ, అంతకుముందు గుంటూరు మిర్చాడికి వెళ్ళారు అక్కడ. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పైపెచ్చు హెలికాప్టర్కి వచ్చి హెలికాప్టర్ ఏ విధంగా ఎగిరింది అని అడుగుతున్నారు, పైకి లేచింది అడుగుతున్నారు. ఓ విఐపి వెళ్తున్న హెలికాప్టర్కి ఏం చిన్న లోపం జరిగితే అది విఐపిని కాకుండా తీసుకువెళ్తారు, వెళ్ళి ఆ కార్యక్రమం చేసుకుంటారు. ఎందుకంటే ఏమైనా ఒక అక్షపతికి ఏమైనా జరుగుతుందా అనే భయంతో. మా అమ్మతో ఇంగితం లేదా చాడు మాట్లాడుతున్న నాయకులు కానీ పత్రికలు రాస్తున్న పత్రికలు కానీ ఏ ఒక్కరికి కూడా ఇలాంటి పరిస్థితులు ఇలాంటివి రాకూడదని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం కేంద్రం దగ్గరికి ఇంతకు ముందే ఇప్పటికే లేఖ రాశాం. మళ్ళీ అవసరమైతే ప్రత్యక్షంగా పోయి అక్కడ ఉన్న హోంమంత్రి శాఖని అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కలిసి దీని మీద ఆయన రక్షణ కోసం డిమాండ్ చేయదలుచుకున్నాం. చట్టపరంగా ఆయనకి ఇవ్వాల్సిన పద్ధతిని ఇవ్వాలి. ప్రజాదరణ నాయకుడికి ఇవ్వాల్సిన ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ కొనసాగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జరిగిన పరిణామాలను ఖండిస్తున్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజాదరణ నాయకుడు వేలాది మంది వచ్చి ఆయన వస్తాడని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇంతకుముందు వారం 10 రోజులు 4 రోజులు 2 నెలల కింద వచ్చినప్పుడు వచ్చి ప్రజలు ఏ రకంగా చూస్తున్నప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలండి? మన పోలీసులు ఆత్మస్థైర్యం పోలీసులతో పరివర్తన మార్చుకోమని చెప్తున్నాం. మనోధైర్యాన్ని దెబ్బ ఇట్లా పరివర్తన మార్చుకోమని చెప్తున్నాం. అంతేగాని మనోధైర్యం దెబ్బతీసే మాట కాదు ఇవి. పరివర్తనమని మీ ఆలోచన విధానాన్ని మార్చుకోమని మా తాలూకా కోరిక. ఏం జరుగుంటే ఎప్పుడు కూడా చట్టంగా చూడడానికి చూస్తున్నాం. 3 సంవత్సరాలు అంటే 4 సంవత్సరంలాగా ఉండాలని కోరుకుంటాం. మా పోలీస్ అంటే అవసరం. పోలీసుని చూస్తే చాలా గౌరవం భయం రెండు ఉన్నాయి. మన ప్రధానికానికి మన ప్రాంతంలో ఉన్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ చూడమని షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ రేపుడుతున్న కష్టంగా అవుతుంది. వారికి ఇంకా ఆ రైతులకు వచ్చి చెరుకు డబ్బులు వచ్చి ₹1 కూడా ఇవ్వలేదు. 3 కోట్లు 4 కోట్లు చెరుకు అమ్మిన డబ్బులు ఇచ్చారు. మా ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇవ్వలేదు. ఇవ్వాలని వెంటనే తక్షణమే ప్రభుత్వం ఇంటర్వ్యూ అయ్యి ఆ జీతాలు ఆ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక 3వ అంశం, ఏదైతే పేదవాడికి 5,000 కూలి చేస్తే కానీ డొక్కాడితే కానీ డొక్కలేని పరిస్థితి ఉన్న పేదవాడి తాలూకా ఆకలికి ఇస్తున్నా పనికి 6 పథకానికి రోజువారీ కూలి చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా, చట్టం పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు చరిత్రలు లేనట్టుగా 75 రోజుల వరకు వాడికి కూలి ఇవ్వలేదు. ఇది చాలా దురదృష్టకరం. పేదవాడి ఆకలితో కార్యక్రమాలు రాజకీయాలు చేయడం తప్పు.